ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రార్థన చేసుకున్నారా? ప్రతిరోజు కూడా ప్రార్థనతో మన రోజుని ప్రారంభించాలి. అప్పుడే మనం ఆ రోజులో ఘన విజయాన్ని పొందుకుంటాం. శోధనల మీద కావచ్చు, పాపం మీద కావచ్చు, ఆకర్షణల మీద కావచ్చు. చూడండి, ఒక యుద్ధానికి వెళ్ళాలంటే మన చేతులు ఏముండాలి? ఆయుధం ఉండాలి. మరి సాతానుతో మనం పోరాడాలంటే ప్రార్థన ఆయుధాన్ని మన చేత పట్టుకోవాలి. నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడ, పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవా, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. ఈరోజు ప్రార్థన ఆయుధంతో సాతాన్ని మేము ఎదురిస్తూ ఉండగా నీవే మాకు బలాన్నివ్వండి, శక్తినివ్వండి, జ్ఞానాన్నివ్వండి. నీ వాక్యమును మాలో స్థిరపరిచి ప్రతి శోధన మీద, ప్రతి ఆకర్షణ మీద, ప్రతి ప్రభా ఈ యొక్క లోక సంబంధమైన క్రియల మీద మాకు జయాన్ని ఇవ్వమని అడుగుతూ ఉన్నాం. మా సమస్యల మీద మాకు జయాన్నివ్వండి, శోధనల మీద జయాన్నివ్వండి, ఇబ్బందుల మీద జయాన్నివ్వండి, ఈ అనారోగ్య పరిస్థితుల మీద జయాన్నిచ్చి స్వస్థతనివ్వండి. ఇదిగో ఈ ఆర్థికపరమైన ఇబ్బందుల మీద మాకు జయాన్నిచ్చి వాటి నుండి మమ్మల్ని విడుదల చేయమని అడుగుతున్నాం. ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలు ఏకీభవించారు, వారిని దర్శించి నీ కృపచేత ఆశీర్వదించుమని, నీవే తోడుండి నడిపించుమని, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకే స్తుతులు చెల్లిస్తూ అయ్యా, ఇదిగో ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఈ ప్రార్థనలు ఏకీభవించారు, వారి ఉద్యోగాలను, వ్యాపారాలను, వారి చేతి పంటలను ప్రభా నాయన వారు చేస్తున్న ప్రతి పనిని దీవించి ఆశీర్వదించండి. నాయన ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఎగ్జామ్స్ రాస్తున్నారు, కాలేజెస్కి వెళ్తున్నారు, విద్యార్థులు ప్రభా నీ సన్నిధిలో మొరపెడుతున్నారు, వారికి విజయాన్ని ఇవ్వండి. ఉద్యోగ ప్రయత్నాలు ఎంతమంది అయితే చేస్తున్నారు, ఇప్పుడే వారికి ఒక గొప్ప ఉద్యోగమునిచ్చి ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు. ఈ రోజంతట్లో చేయండి. మరి ఎంతమంది బిడ్డలైతే మరి బర్త్డేస్ జరుపుకుంటున్నారు, వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు, వారికి నిండైన మేలులు కురిపించి వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించమని ప్రభా, ఏ విషయాలైతే నీ సన్నిధిలో విడిచామో ప్రతి దానికి సమాధానము అయా మాకు అందించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.